ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు సంస్కృతి ప్రియులకు విజ్ఞప్తి. భారతదేశ చరిత్రలో క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం కల్పించబడింది అని వ్రాశారు. అదే చరిత్ర ఇప్పటివరకు పాఠ్యవాచకాల్లో చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి 170 దాకా ప్రమాణాలు ఉన్నాయి. అందులో ఇంతకుముందు 24 ప్రమాణాలని మీకు చూపించడం జరిగింది. ఈ సందర్భంలో నేను తమకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు 2 కార్డులు కొనండి. ఆ కార్డుల్లో ఒక కార్డు పైన ప్రధానమంత్రి చిరునామా, ఇంకో కార్డు పైన ముఖ్యమంత్రి చిరునామా రాసి ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టండి. ప్రాచీన భారతదేశ చరిత్రకు 170 దాకా ప్రమాణాలు ఉన్నాయి అని 2 కార్డులు రాయండి. అలా రాసినట్లయితే దేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్ర చేర్చడం జరుగుతుంది. చేరిస్తే మనకి రాముడు నిజమవుతాడు, కృష్ణుడు నిజమవుతాడు. అంతకంటే కూడా ప్రపంచంలోనే అతి ప్రాచీన సంస్కృతి మనది అనే విషయం మన వాళ్లకు, మన విద్యార్థులకు, విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు వెల్లడవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు కంచి కామకోటి పరమాచార్య స్వామి వారు చెప్పినటువంటి కొన్ని ప్రమాణాలని చూపించాం ఏమండి. ఆ సందర్భంలో ఆయన చెప్పే మరికొన్ని అంశాలు కూడా చెప్తున్నాం. ఇది వీటిని ప్రమాణాలుగా లెక్క పెట్టడం లేదు, కానీ ఇవి కూడా ప్రమాణాలు అయ్యే అవకాశం ఉంది కనుక వీటి సమాచారం కూడా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఉత్తర ఆఫ్రికాలో సహారా డిజర్ట్ అనే పేరులో గొప్ప ఎడారి ఉంది ఏమండి. ఎడారులన్నీ కూడా ఒకప్పుడు సముద్రాలే అనే ఒక సిద్ధాంతం ఉంది. అయితే సంస్కృతంలో సాగర అనే ఒక పదం ఉంది. సాగర అంటే సముద్రము అని అర్థం. ఈ సాగర అనే శబ్దంలో గకారం హకారంగా మారితే సహారా అని మారే అవకాశం ఉంది. దాన్ని వికృతి పదము అంటారు. సాగర ప్రకృతి అయితే సహారా వికృతి అని. అంటే అక్కడ ఒకప్పుడు సాగర అనేటువంటి పదం వాడుకలో ఉన్నది, అదే తర్వాత సహారా అనేటువంటి ప్రదేశంగా పేరుగా మారింది అని చెప్పాలి. అయితే ఈ సహారా ప్రదేశం ఒకప్పుడు జలమయమై ఉండేదిట, అంటే నీటితో నిండి ఉండేది. దాని చుట్టూ ఉండేటువంటి భూమి జనావాసంగా ఉండేది. ఎందరో జనం అక్కడ నివసిస్తూ ఉండేవారట. వాళ్ళ పేర్లు కూడా సంస్కృత భాషకు సంబంధించి ఉండేవిట. రామశబ్దంతో కూడా జతపడి ఉండేవి అని చెప్తున్నారు. ఎక్కడుంది అంశం? ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా 13వ సంపుటంలో సహారా అనే శీర్షిక కింద ఈ వృత్తాంతం ఉంది. ఇది మన దేశంలోది కాదు, బ్రిటన్లో ఉండేటువంటిది. ఆ బ్రిటన్కి సంబంధించిన ఎన్సైక్లోపీడియాలో, విజ్ఞాన సర్వస్వంలో ఈ అంశాలు ఉన్నాయి ఏమండి. అంటే దీనివల్ల ఏం తెలుస్తోందంటే ఈ సహారా అనే పదానికి సాగర అనే పదం మూలం అయి ఉండొచ్చవని, అక్కడ పూర్వం సముద్రం ఉండేదని, ఆ సముద్రం ఉండే ప్రదేశంలో అక్కడ అంటే జలంతో నిండి ఉండేదని, జలంతో ఉండే ప్రదేశంలో అక్కడ జనావాసాలు, జనం కూడా ఉండేవారని, వాళ్ళ పేర్లు సంస్కృత భాషతో సంబంధించిండేవని, అందులో రామశబ్దం కూడా చాలా మంది పేర్లో ఉండేది అని తేలడం వల్ల ఏం జరిగింది అంటే అప్పటికే రామకథ లోకంలో వ్యాపించి ఉంది. ఇది కూడా ప్రాచీన భారతదేశ చరిత్ర ఉన్నది అని చెప్పడానికి ఒక ఆధారం అవుతుంది ఏమండి. అయితే ఇంకో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మెక్సికో అని ఉంది, మనకి చాలా దూరంగా ఉన్నది. ఈ మెక్సికోలో ఒక పండుగ జరుపుతారు. మన దేశంలో దసరా పండుగ జరుపుతారు కదా, ఆశ్వీజ మాసంలో వస్తుంది. రేపు రాబోయే ఆశ్వీజ మాసంలోనే పాడ్యమి నుండి దశమి వరకు, విజయదశమి వరకు దసరా పండుగ జరుపుతారు. సరిగ్గా ఈ సమయంలో అక్కడ వాళ్ళు కూడా పండుగ చేసుకుంటారు, ఆ మెక్సికో దేశం వాళ్ళు. ఆ పండుగ పేరు రామసీత. చూసారా, మన వాళ్ళు కొందరు రామసీత పేరు పెట్టుకుంటారండి. సీత పేరు ఉంటుంది, రామ పేరు ఉంటుంది, అంతేకాకుండా రామసీత అనే పేరు ఉంటుంది కొందరు. నేను విన్నాను, నేను చూశాను. ఆ రామసీత అనేటువంటి పేరు పెట్టుకుంటారు. ఈ విషయం ఎవరు చెప్పారంటే టిడబ్ల్యూ ఎఫ్గాన్ అనే ఆయన మాయా ఇండియన్స్ ఆఫ్ సదరన్ యుకేటన్ నార్త్ అండ్ బ్రిటిష్ హండరస్ అనేటువంటి గ్రంథంలో 24వ పుటలో ఈ అంశం రాశారు. టిడబ్ల్యూ ఎఫ్గాన్ అనేటువంటి వ్యక్తి, మనం రాసుకున్నది కాదు. అంటే దీని బట్టి ఏం తెలుస్తోంది?
ప్రాచీన కాలంలో రామచంద్రుని గాథ అక్కడ వరకు వ్యాపించింది. ప్రాచీన కాలంలో ఇదంతా ఇప్పుడు ఈ క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు మధ్యకాలంలో జరిగింది కాదు కదా. ఇక్కడ ఈ కాలంలో వ్యాపించే అవకాశం లేదు కదా. కనుక ప్రాచీన కాలంలో రామచంద్రుని గాథ ప్రపంచంలో మిగిలిన దేశాలకు కూడా వ్యాపించింది. అది మనకు చాలా దూరంగా ఉండేటువంటి మెక్సికో కూడా వ్యాపించింది అనడానికి ఇదో గొప్ప ప్రమాణం అండి. సామాన్యమైన ప్రమాణమా ఇది? ఏమండి, ఇది ఇంత మాత్రమే కాదు. ఆ దేశంలో మెక్సికోలో తవ్వకాలు దొరికితే గణేశ విగ్రహాలు లభించేటండి. గణేశుడు ఎవరు? పార్వతీ పరమేశ్వరుల కుమారుడు కదా. ఇప్పుడు గణేశ నవరాత్రాలు వస్తున్నాయి. రేపు వినాయక చవితి నాడు గణేశుని మనం పూజిస్తాం. ఈ గణేశుని విగ్రహాలు ఎక్కడ దొరకాలి? ఈ దేశంలో దొరకాలి. కానీ ఎక్కడ దొరికాయి? మెక్సికోలో దొరికాయి. ఇప్పుడు అంటే ప్రాచీన కాలంలో గణేశారాధన మెక్సికోలో ఉండేది అని ఇది ఎలా తెలిసింది? బేరన్ హోమ్ బోల్ట్ అనే ఆయన రాశారట. ఈ విషయాన్ని హరవిలాస్ శారద హిందూ సుపీరియారిటీ అనే గ్రంథంలో ఉదాహరించారు. హరవిలాస్ శారద చాలా ప్రసిద్ధమైన పండితుడు. ఆయన తాను రచించే హిందూ సుపీరియారిటీ అనే గ్రంథంలో ఉదాహరించారు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? ప్రాచీన కాలంలో గణేశారాధన మిగిలిన ప్రపంచంలో కూడా జరిగేది. అది మెక్సికో వరకు వ్యాపించింది అని తెలుస్తోంది. చూసారా, ఇది కూడా ఒక ప్రమాణమే, గొప్ప ప్రమాణం. ఏమండి, ఇంతేకాదు ప్రాచీన కాలంలో మెక్సికోలో నివసించినటువంటి ప్రజల పేర్లు ఆస్టకాస్, ASTKS, ఆస్టకాస్ అంటే మనం తెలుగులో ఆ సంస్కృతంలో ఆస్తికా అంటాం, తెలుగులో ఆస్తికులు అంటాం. ఆస్తికులు అంటే అర్థం ఏంటి? వేదం ప్రమాణము అని అంగీకరించే వాళ్ళని ఆస్తికులు అంటాం. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని అంగీకరించే వాళ్ళని కూడా ఆస్తికులు అని అంటున్నారు. మరి వేదాన్ని ప్రమాణంగా అంగీకరించే వాళ్ళు ఆస్తికులు అని మనకి నిఘంటువుల్లో ఉన్నది. ఈ ఆస్తిక అనే పదానికి వాడుక ప్రచారం మరి మెక్సికోలో ఉంది అంటే అక్కడ ఆస్తికులు ఉండేవారు అని అర్థం. దాన్ని ఇప్పుడు ఆజిటెక్స్ అని పిలుస్తున్నారు. పదం మార్పు వచ్చిందనమాట. ఆజిటెక్స్ అంటున్నారు. ఇప్పటికీ ఉంది ఆ వాడుక. కానీ పూర్వం ఆస్టకాస్ అంటే ఆస్తికాస్ అని పిలిచేవారు అనమాట. మరి ఇది గొప్ప ప్రమాణం కదండి. ఏది వేద ప్రామాణ్యాన్ని అంగీకరించే జాతి మెక్సికోలో పూర్వం ఉంది అంటుంటే క్రీస్తు పూర్వం 240లో మరి ఆ హిందూ మతం పుట్టడం ఏమిటి? ఎలా కుదురుతుంది అది? అంతేకాదు, దక్షిణ అమెరికా ఉన్నది. దక్షిణ అమెరికాకి పశ్చిమ భాగంలో పెరు ఉన్నది. ఆ పెరులో ఉండే ప్రజలు సూర్యుడిని ఆరాధిస్తారు. సూర్యుడిని ఎవరైనా ఆరాధించవచ్చు కదా. అంత మాత్రం చేత వాళ్ళు హిందూ మతంలో ఉండే విషయాన్ని ఆరాధించారని చెప్పడం ఏంటి అని మీరు నన్ను అడగచ్చు. వాళ్ళని ఇన్కాస్ అని పిలుస్తారు. ఇన్కాస్ సంస్కృతంలో ఇనా అంటే సూర్యుడు అని అర్థం. కానీ ఇన్కాస్ అంటే అర్థం ఏంటి? సూర్యునికి సంబంధించిన వాళ్ళు అంటే సూర్యుని ఆరాధించేవాళ్ళు అని అర్థం వస్తుంది. ఇనా సూర్యుడు అని అర్థం. కానీ అంటే అక్కడ సూర్యారాధన జరిగేది, ఆ ఆరాధించేటువంటి వాళ్ళు సూర్యుడికి సంబంధించిన సంస్కృతం పేరుతో పిలువబడుతున్నారు. అంటే ఇది కూడా మన సంస్కృతి ప్రాచీన కాలంలో మెక్సికోలో ఉంది అనడానికి ఆధారం అవుతుంది. ఏమండి, వాళ్ళ యొక్క పండుగలు ముఖ్యమైనవన్నీ కూడా అయనాంతంలో జరుగుతాయట. అయనాంతం అంటే ఏంటి? మనకు అయనాలు 2 ఉన్నాయి, దక్షిణాయనము, ఉత్తరాయణం. ఈ అయన యొక్క చివరి భాగాన్ని మనం అదొక పవిత్ర కాలంగా, పర్వకాలంగా భావిస్తాం. సంక్రాంతి అని, దక్షిణాయన సంక్రాంతి, ఉత్తరాయణ సంక్రాంతి అని చెప్పాను. సంక్రమణాన్ని పెద్ద పండుగ అని మనం భావించడం జరుగుతుంటుంది. అయితే ఈ విషయం ఎవరు చెప్పారు? ఇది నేను చెప్పేది కాదు, పరమాచార్య స్వామి వారు చెప్పారు. నిజమే. ఎలా చెప్పారు అంటే ఏషియాటిక్ రీసెర్చెస్ 1వ సంపుటం 426వ పుటంలో దీన్ని వ్రాయడం జరిగింది. ఇది కూడా ప్రాచీన కాలంలో భారతదేశ చరిత్ర, భారతదేశ సంస్కృతి విదేశాల్లో కూడా వ్యాపించింది. మరి అక్కడ కూడా ఎక్కడ మెక్సికో, దక్షిణ అమెరికా, పెరు ఇలాంటి చోట్ల వ్యాపించిన సంస్కృతి అయితే ఇది క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో పుట్టడం ఏంటండి? కనుక 4వ శతాబ్దిలో పుట్టడం అనేది నిజం కాదు అనడానికి ఈ ప్రమాణాలని కూడా ఉపయోగిస్తాయి. స్వస్తి.